పరంగా ఎవరు ఫ్రెండ్స్? ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు నేను సీరియల్లో ఉన్నానంటే ఏదో ఒక ఈవెంట్స్ లో కలుస్తూనే ఉంటాం. ఒకరు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అందరూ హాయ్ బై ఫ్రెండ్స్ వరకే పెట్టుకుంటా యూజువలీ. అంటే వాళ్ళతో ఇంకా ఓకే ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి వాళ్ళతో ఎక్కడికైనా బయటకు వెళ్ళడం చాలా తక్కువ. నేను చాలా చూసి. సో నా సర్కిల్ చాలా చిన్నది హైదరాబాద్లో, అంటే ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ ఆర్టిస్టే అనమాట. బెంగళూరులో ఎక్కువ? బెంగళూరు కదా, హైదరాబాద్లోనే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, బెంగళూరు తక్కువ. ఏంటి ఒక 2-3-4 మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్లో, సారీ బెంగళూరులో. హైదరాబాద్లో అంటే ఆర్టిస్ట్ ప్రాబ్లమ్ అదొక గ్రూప్ ఉందబ్బా. ఆ గ్రూప్లో ఒక 8 to 10 మెంబర్స్ ఉన్నారు. సో హైదరాబాద్లో ఇంకా మీట్ అవుతే వాళ్ళతోనే అంతే. చాలా తక్కువ నేను వేరే వాళ్ళతో బయటకు వెళ్ళినా ఒక రోజు ఇలా వెళ్ళేసి వస్తాను కానీ. సో లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇప్పుడు రైట్ నౌ నాకు గుర్తొచ్చేది ఇంకా నేను బిగ్ బాస్ వెళ్ళాను. ఈ సెలెక్షన్ ఇవన్నీ ప్రతి ఒక్క రోజు ఇంకా మీ ఫస్ట్ డే మీరు సెలెక్ట్ అయ్యారు నుంచి ఓకే మీరు ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఇంకా రేపు రావాలి, ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్. సాడ్ నాకు ఏమీ గుర్తులే. నార్మల్ చిన్న చిన్నగా ఏడుస్తూ ఉంటారు, రోజు ఏడుస్తాను అనుకోండి, కానీ గుర్తు పెట్టుకునే లాగా ఇన్సిడెంట్ అలాంటిది ఏం జరగలేదు నా లైఫ్ లో. ఏమి లేవు ఎప్పుడు లైఫ్ లో ఒక్కసారి కూడా డిప్రెషన్కి వెళ్ళి 10 days 15 days వెళ్ళానండి. అది అన్ని కామన్ కదా, అవన్నీ పట్టించుకోకూడదు ఇంకా, అంతే. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతా అది గుర్తు పెట్టుకొని ఇంకొకరికి చెప్పే అంత పెద్ద మూమెంట్ అయితే కాదు. సో హౌస్ లోకి వెళ్ళాక ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు? ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా హైదరాబాద్ ఫ్రెండ్స్. బికాజ్ ఏంటంటే ఇప్పుడు నా కోపం వస్తే వాళ్ళని మీట్ అవుతా, నేను లో ఫీల్ అయితే వాళ్ళని మీట్ అవుతా, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళని మీట్ అవుతా. సో ఆబ్వియస్లీ అన్ని ఎమోషన్స్ హౌస్లో ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరు ఉండరు కదా, వాళ్ళందరూ లోపలికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకే నీకోసమే ఫ్రెండ్స్ వీక్ పెట్టారు. ఫ్రెండ్స్ వీక్ కాదు, మా అందరి కోసం ఒక సీజన్ పెట్టండి బిగ్ బాస్ ప్లీజ్. ఓన్లీ ఫ్రెండ్స్ కోసం. సో దేన్ని ఎక్కువ మిస్ చేశాను? థింగ్స్ లో ఫోనా లేదంటే టీవీయా, షూటింగ్? ఫోన్ అయితే కాదు, ఫోన్ లేకుండా నేను ఉంటా. ప్రాబ్లం ఫోన్ ఎత్తావు కదా బేసిక్. సో నీకు తెలుసు ఫోన్ మీద అంత అటాచ్మెంట్ లేదు. థింగ్స్ అలా ఏం లేదు. ఏమి షూటింగ్స్ కానీ బయట టీవీ కానీ సినిమాలు? నాకేంటంటే ఎప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. సో బిగ్ బాస్ నాకు కొత్త కాబట్టి ఏమి మిస్ చేసుకోను, ఎవరిని మిస్ చేసుకోను నాకు తెలిసిన వరకు అయితే. మిస్ మహా అంటే నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ని మిస్ చేసుకుంటాను తప్ప థింగ్స్ అన్ని. నీకు వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్తో ఏం చేసావు? ఎంత వచ్చింది? ఫస్ట్ సీరియల్లో ఐ థింక్ 30,000 చేంజ్ ఏదో వచ్చింది, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు గుర్తులేదు. మొత్తం ఓవరాల్ సీరియల్ అంతా కలిపా? లేదు ఫస్ట్ మంత్లీ ఇస్తారు సీరియల్. నేను చేసిన సీరియల్ 30 చేంజ్ ఏదో వచ్చింది. ఏం చేశాను ఐ థింక్ ఇంట్లోనే ఇచ్చాను, కానీ మా మమ్మీ నాకు రిటర్న్ ఇచ్చారనుకుంటా, నాకు అంతగా గుర్తు రావట్లేదు కానీ. బట్ నేను షాపింగ్ అవన్నీ చేసి ఉంటాను నాకు తెలిసి. మా మమ్మీ నాకే ఇచ్చేసారు, మా మమ్మీ ఏం పెట్టుకోలేదు. నేను మంచిగా తిన్నాను, షాపింగ్ చేసి ఉంటాను. హాబీస్ ఏంటి అండ్ సీక్రెట్ ఇవేంటి టాలెంట్స్? సీక్రెట్ టాలెంట్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉందంటేనే నాకు ఒక్కొక్కసారి ఆలోచన నాకు టాలెంట్ ఉందని ఏముంది అని నాకు గుర్తే రాదు. సీక్రెట్ టాలెంట్, హిడెన్ టాలెంట్స్ ఎవరికి తెలియదు అలాంటిది ఏం లేదు. హాబీస్ కూడా ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది హాబీస్ కేటగిరీకి వస్తుందో ఏంటో నాకు తెలీదు. బట్ ఫ్రీ టైంలో లేకపోతే ఎప్పుడైనా నాకు బోర్ కొట్టిందంటే ఏమంటారు, నాకు ఈ ప్యాషన్ ఉంది ఇంటీరియర్ స్టైలింగ్, అది కోర్స్ చేయాలని నాకు అంటే నేను అది ప్రొఫెషన్గా తీసుకుందామని అనుకున్నా ఈ ఇండస్ట్రీకి వచ్చే ముందు. బట్ ఇండస్ట్రీకి వచ్చేసాను కాబట్టి అది అక్కడికే ఆగిపోయింది. సో ఫ్రీ టైంలో ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తూ ఉంటారు అనమాట, నా హౌస్ని కొంచెం సెట్ చేయి, డెకరేట్ చేయి, అది ఇది అని. దట్స్ కాల్డ్ as ఇంటీరియర్ స్టైలింగ్. సో నాకు సివిల్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఇలా హౌస్ డిజైనింగ్ ఉంది చేయి, అది ఇది. సో ఫ్రీ టైమ్స్లో వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. నాకు అది చాలా ఇష్టం. ఇట్ గివ్స్ ఆ పీస్ ఇస్తుంది నా మైండ్కి. సరే నువ్వు వచ్చాక ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మా ఇంటికి వస్తే చేస్తా, నాకు చాలా ఇష్టం, హ్యాపీగా చేస్తా. హ్యాపీగా చేస్తా. సో నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఎన్ని వీక్స్ సర్వే అవుతావు అనుకున్నావు హౌస్లో? అంటే ఎప్పుడైనా అట్లా ఉన్నావు డిఫరెంట్ కొత్త పీపుల్తో ఒకటే ప్లేస్లో? ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఐ ఫీల్
ఈ షూటింగ్కి వెళ్తే అలాగే అనిపిస్తుంది అలాగే ఉంటుంది అనిపిస్తుంది. ప్రతిరోజు టెక్నీషియన్స్ మారుతూ ఉంటారు. మేబీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ నువ్వు ఎక్కువ మాట్లాడవు టెక్నీషియన్స్ తో, బట్ ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది, అంతే డిఫరెన్స్. అలాంటి సిచ్యువేషన్ మాట్లాడే కొత్త వ్యక్తులతో అంత టైం పడుతుంది బయట ఉంటే, బట్ లోపల ఆప్షన్ లేదు కాబట్టి ఎలాగైనా నేను మాట్లాడేస్తా. కుకింగ్ అదంతా వస్తుంది, కుకింగ్ బేసిక్ కుకింగ్ వస్తుంది, చేస్తా, కానీ వీడియో ఉండాలి ఫోన్ లో, యూట్యూబ్ లో. సో అందుకే రిస్క్ తీసుకొని నేను రాదని చెప్తా బెటర్. సీరియల్స్ టైంలో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నా స్మైల్ కి వస్తుంది అమ్మా ఎప్పుడు. స్మైల్ కి ఇక్కడ మచ్చ దాని ఫస్ట్ వస్తుంది, అండ్ స్మైల్ కి అదే కామన్. ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ రెండింటికి ఫస్ట్. అయిపోయింది, ఇంకొక కొన్ని గంటల్లో లోపలికి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఒక 3 months వరకు వస్తావు రావో తెలియదు. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న కరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది? చాలా ప్రెషర్ అయితే ఉంది. చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అంటే గేమ్ పక్కన పెడితే ఇంకా వెళ్ళే ముందు నీ కాస్ట్యూమ్స్ అది ఇది అని, సో ఆ ప్రెషర్ అయితే చాలా ఉంది రైట్ నౌ. నాగార్జున సార్ని మీట్ అవుతున్నాను, అండ్ లోపల కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారో మాకు అస్సలు ఐడియా లేదు. అండ్ పొరపాట ఇప్పుడు బయట ఆబ్వియస్లీ ఎవరైనా సోషల్ మీడియాలో చూస్తుంటారు, ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది, ఇదేంటి ఇలా బిహేవ్, అలా ఎవరైనా పొరపాట నాకు నచ్చే పీపుల్ హూ ఐ డోంట్ లైక్ లోపల వచ్చారనుకో, ఇంకా అక్కడ ఒక కొన్ని సెకండ్స్ బుర్ర పనిచేయదు నాకు, అరే ఇది వచ్చిందా అని. సో ఇవన్నీ, ఈ టెన్షన్స్, ఈ ప్రెషర్ రైట్ నో అయితే ఉంది, ఎవరు వస్తున్నారు ఏంటి అని. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ తీసేసి ఓకే ఐఎమ్ ఇన్ సైడ్ ద హౌస్, ఇంకా ఆడాలి గేమ్, నా గేమ్ ఇంకా స్టార్ట్ చేయాలని నేను స్టార్ట్ చేసా. సో అంతే ప్రిపరేషన్, అదే ప్రిపేర్ అయ్యాను అంతే. సో డెఫినెట్ గా హౌస్ లోకి వెళ్ళి ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉండే వస్తావు, వీలైతే ఎక్స్ట్రా బోనస్ కింద కప్పు కూడా తీసుకొస్తావు కోరుకున్నాం. సో ఇప్పటివరకు నీకు సీరియల్స్ సపోర్ట్ చేసి నీ ఇన్స్టాగ్రామ్లో నీ ఫాలోవర్స్కి, నేను ఇష్టపడే వాళ్ళకి, ఎలాగో నీకు లోపలికి వెళ్ళాక ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తావు? ఇన్ని రోజులు బయట సీరియల్స్లో నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను హౌస్కి వెళ్తున్నా, మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా ఇంకా ఎక్కువ, డబల్ 100% ఎక్స్ట్రా కావాలి నాకు. సో నేను ఎంతవరకు ఆడతానో, ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తానో నాకు తెలీదు, బట్ ఐ విల్ ప్రామిస్ యూ, నా 100% అయితే నేను ఏ గేమ్ ఆప్ చేసినా ఆర్ నేనేం చేసినా 100% నేను ఇస్తాను. నేను ఫేక్ అయితే చేయను, అదైతే నేను ప్రామిస్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను అడగడానికి ఛాన్స్ ఉండదు, సో అందుకే ఇప్పుడే అడిగేస్తున్నా. మర్చిపోకండి, లైట్ తీసుకోకండి, యష్మినే కదా అని. మీ ఇంటి అమ్మాయి లోపలికి వెళ్తుంది అని అనుకొని ప్రతి వారం ఓకే యష్మి సేఫ్ గా ఉందా, నామినేట్ అయ్యిందా, ఇంకా ఓట్ చేయాలా, ఇవన్నీ జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకొని నన్ను సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో యష్మి గేమ్ యష్మి నచ్చినా డెఫినెట్ గా ఎవ్రీ వీక్ ఓట్స్ చేసి సపోర్ట్ చేయండి, తను సేఫ్ చేయండి, అండ్ కుదిరితే విన్ చేయండి.